హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పుష్ప 2 మూవీ అయితే మనకు ఓటీటీలోకి రాబోతుంది. మరి పుష్ప 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి దానికంటే ముందు పుష్ప 2 మూవీ ఇప్పటి వరకు ఎన్ని కలెక్షన్లు సాధించిందో వరల్డ్ వైడ్ గా ఒకసారి అయితే తెలుసుకుందాం. పుష్ప 2 మూవీ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డుకి ఎక్కింది. ఓన్లీ ఇండియన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన సినిమాలలో ఇది టాప్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో దంగల్ ఉంది, కానీ దంగల్ కి చైనా నుంచి వచ్చిన కలెక్షన్లు కలుపుకొని దంగల్ ఫస్ట్ ప్లేస్ లో. దంగల్ ని చైనాలో చైనీస్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసిరు కాబట్టి ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయి దంగల్ కి. ఓన్లీ ఇండియన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన మూవీగా పుష్ప 2 మూవీ అయితే ఉంది ఫస్ట్ ప్లేస్. పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి ఆదివారం రోజుకి 53 రోజులు కావస్తుంది. మరి పుష్ప 2 మూవీ ఇప్పటి వరకు ఎన్ని కలెక్షన్లు సాధించిందని రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 226 కోట్ల 58 లక్షల వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. అలాగే గ్రాస్ కలెక్షన్లు గనక చూసుకున్నట్లయితే 345 కోట్ల 75 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 837 కోట్ల 78 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ కలెక్షన్లు గనక చూసుకున్నట్లయితే 1759 కోట్ల 32 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది ఇప్పటి వరకు. మరి మూవీ ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అంటే 620 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్. మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసేసుకొని 217 కోట్ల 78 లక్షల వరకు అయితే ప్రాఫిట్ అయితే తీసుకుంది ఇప్పటి వరకు. నేను చెప్పిన లెక్కలన్నీ ట్రాక్ చేసిన లెక్కల ప్రకారం, మూవీ టీం లెక్కల ప్రకారం అయితే అప్పుడెప్పుడు 10-15 రోజుల ముందే 1831 కోటి గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు పోస్టర్ అయితే వేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే ఒక్క పోస్టర్ వదలలేదు. మరి మూవీ టీం లెక్కల ప్రకారం చూసుకున్నా ఇప్పటి వరకు 1900 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించవచ్చు. మరి మూవీ టీం వాళ్ళు 1900 గ్రాస్ కలెక్షన్ల పోస్టర్ వదులుతారా వదలరా అనేది ఇప్పటి వరకు అయితే తెలియదు. ఇక పుష్ప 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్లో మంచి కంటెంట్ ఉన్న వీడియోలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మీకు కావాలని అనుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తున్నాయో మీకు తెలుస్తుంది. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక పుష్ప 2 ఓటీటీ రిలీజ్ డేట్ విషయానికి వస్తే, మరి పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ అయితే ఓటీటీలోకి రాబోతుంది. అంటే 3 గంటల 44 నిమిషాల నిడివి గల మూవీ అయితే మనకు ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. మరి ఇదే విషయాన్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా మనకు అఫీషియల్ గా కన్ఫర్మ్ ఇచ్చేసి, మరి ఓటీటీ అగ్రిమెంట్ ప్రకారం 56 రోజుల తర్వాతనే మనకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. మరి 56 రోజులు అనేది మనకు బుధవారానికి కంప్లీట్ అయిపోతుంది. అంటే పుష్ప 2 మూవీ మనకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా జనవరి 30వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇది నెట్ఫ్లిక్స్ వాళ్ళ కమింగ్ సూన్ పేజ్ మనకు థర్స్డే అని చూడండి. థర్స్డే అనేది మనకు జనవరి 30న వచ్చేస్తుంది. మరి నెట్ఫ్లిక్స్ వాళ్ళే కన్ఫర్మ్ ఇచ్చేసిర్రు అఫీషియల్ గా. మనకు జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా పుష్ప 2. మరి హిందీలో రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ గా తెలియదు. ఎక్స్ నెట్ఫ్లిక్స్ పేజీలో అయితే పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ కమింగ్ సూన్ ఇన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ 4 లాంగ్వేజ్ల్లో వస్తుందని అయితే కన్ఫర్మ్ చేసేసి. హిందీ అయితే కన్ఫర్మ్ లేదు, అయినా మనకి హిందీ అవసరం లేదు, తెలుగులో వస్తే చాలు. సో ఫ్రెండ్స్, ఇది పుష్ప 2 మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.